హీరోయిన్ ఈషా రెబ్బాకు వేధింపులు ఎదురయ్యాయంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఈషా రెబ్బా. ఇన్స్టాగ్రామ్ లో ఈషా పెట్టిన పోస్టులకు అసభ్యకర కామెంట్లు చేశారు అని, ఆ కామెంట్స్ చేసిన వ్యక్తిపైన కూడా చర్యలు తీసుకోవాలి అంటూ ఫిర్యాదు చేశారు. నిందితుడి వివరాలు మరియు కామెంట్స్ స్క్రీన్ షాట్లతో సహా అందజేశారు. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం పోలీసులు ఈ అంశం పైన దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సతీష్, ఈషా రెబ్బాకు ఇప్పుడు ఆన్లైన్ లో వేధింపులు ఎదురవుతున్నాయి అంటూ కూడా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిందని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నటి ఈషా రెబ్బా ఒక వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పై అసభ్యకరమైన కామెంట్స్ పెడుతూ, ముఖ్యంగా కామెంట్స్ తో పాటు ఆమెకు సంబంధించిన అన్ని ఐడీలు, ఫేస్బుక్ ఐడి కానీ, అటు ట్విట్టర్ ఐడి కానీ, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ పెడుతూ, అలాగే మెసేజ్లు చేస్తూ అసభ్యకరంగా మెసేజ్ చేస్తున్నాడు అంటూ కూడా ఆ పోలీసులతో ఆమె పేర్కొంది. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు పోలీసులు. ముఖ్యంగా ఈ అసభ్యకరమైన కామెంట్స్ గత కొద్ది కాలంగా ఏదైతే అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి పార్టీపైన కూడా మొత్తం కూడా సిపి సజ్జనార్ చాలా కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి చాలా మంది అంటే యాక్టర్స్ గాని, అటు మహిళలు గాని పెద్ద ఎత్తున సైబర్ కు సంబంధించి, సైబర్ క్రైమ్ సంబంధించి, అలాగే ఈ నిఘా వ్యవస్థ ఏదైతే అంటే మహిళలకి అంటే మహిళల భద్రత, అలాగే మహిళలకి మనం ఒక కామెంట్ పెట్టేటప్పుడు సో ఇంట్లో మనకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి, మనకు కూడా అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉంటారు. సో మీరు కామెంట్ పెట్టేటప్పుడు మంచిగా చూసి, అంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో కొంత వెకిలి చేష్టలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి తగిన చర్యలు దానికి కూడా మేము తీసుకుంటాము. కానీ మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టాలంటూ ఇప్పటికే సజ్జనార్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. చాలా కేసుల్లో ప్రస్తుతం దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం సజ్జనార్ సిపి అయిన తర్వాత చాలా ఈ అమ్మాయిలకు సంబంధించి ఏదైనా అంటే కొంతమంది మొత్తం కూడా అయితే ఇలాంటి వ్యక్తులు అంటే మెసేజ్ చేయడం కానీ, అటు కామెంట్స్ చేయడం కానీ, టీజ్ చేయడం కానీ ఇట్లాంటి చేసినప్పుడు ఆ యొక్క అకౌంట్లను అంటే ఫేక్ అకౌంట్లు ఉంటాయి కొంతమంది వేరే వాళ్ళ అకౌంట్ల నుంచి వాళ్ళు కూడా కామెంట్స్ పెడతా ఉంటారు. ఇవన్నీ కూడా టాలీ చేస్తూ చాలా మందికి అంటే ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసే ముందుగా ఇటు ఇన్స్టాగ్రామ్ ద్వారా రిపోర్ట్ చేయడం ఏమైనా జరిగిందా? ఆమె రిపోర్ట్ ఏం చేయలేదు. అంటే ఎవరైతే ఈ ఐడి గల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి తరచూ ఆమె పైన కామెంట్స్ పెడుతూ తరచూ ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడని ఆమె పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది. చాలా అంటే అన్మెచ్యూర్డ్ గా, చాలా రూలర్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటూ కూడా ఆమె అక్కడ పోలీసులతో చెప్పింది. సో పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. సిపి సజ్జనార్ కూడా ఆమెకు హామీ ఇచ్చారు. కొన్ని రోజులు అంటే 1-2 days లోనే దీనిపైన చర్యలు తీసుకుంటారు. దాదాపుగా ఎంతమంది పైన కేసు నమోదు చేసిందంటారు? దాదాపు ప్రస్తుతం అయితే కొన్ని ఇన్స్టా ఐడీలను అయితే ఆమె అంటే రాసుకొని అక్కడ పోలీసులకైతే తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే యాక్టర్స్ అంటే కొన్ని వేల మందిలో ముఖ్యంగా ఈ కామెంట్స్ పెడతా ఉంటారు. లక్షల మంది కోటి మంది దాకా కూడా ఈ కామెంట్స్ కానీ, లైకులు కానీ వస్తా ఉంటాయి. సో కొంతమంది ఎవరైతే మరీ రోడ్ గా కామెంట్స్ పెట్టారో వాళ్ళను తరచుగా పాయింట్ అవుట్ చేసి మరి ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళ ఐడీలు సో ముఖ్యంగా పర్సనల్ గా మెసేజ్ చేసి తిట్టడం కానీ, బూతులు పంపించడం కానీ ఇట్లాంటి చేసిన వాళ్ళ ఐడీలు ఆమె రాసుకొని ఆ ప్రింట్అవుట్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత సో నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెడతామంటూ కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే హీరోయిన్ ఈషా రెబ్బాకు వేధింపులు ఎదురవుతున్నాయి అంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది ఈషా రెబ్బా. ఇన్స్టాగ్రామ్ లో ఈషా పెట్టిన పోస్టులకు అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు అంటూ ఆ కామెంట్స్ చేసిన వ్యక్తులపైన కూడా చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నిందితుడి వివరాలు మరియు కామెంట్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్స్ తో సహా అందజేసింది. కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు ఈ అంశంపైన దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి చూస్తే ఎవరెవరైతే ఇటు అసభ్యకర కామెంట్లు చేశారో వీళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి కొన్ని ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అయితే ఇటు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇదే దిశలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇవి ఫేక్ అకౌంట్స్ ద్వారా కామెంట్స్ వచ్చాయా లేదా ఒరిజినల్ అకౌంట్స్ ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ పైన కూడా ఇటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చూసుకుంటే రీసెంట్ గా కూడా ఇండస్ట్రీలో పలు హీరోయిన్ల పైన ఉండొచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ముందుగా కూడా మనం చూస్తాం. ఇప్పుడు రీసెంట్ గా ఈషా రెబ్బా
కి సంబంధించిన ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా తెరపైకైతే వచ్చింది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది.